హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీకే ఇంటీరియర్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఫ్లాట్ వచ్చి 2 BHK అండి. మార్కాపూర్లో ఎస్ఎన్ గోకుల్ అపార్ట్మెంట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మొత్తం కంప్లీట్గా ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇక్కడ ఆర్చ్ టైప్ ఒకటి ప్రొవైడ్ చేసాము. మొత్తం సైడ్ ప్యాకింగ్ చేసేసి హై గ్లాసీ లామినేట్తో దీన్ని ఫినిషింగ్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అండి. ఇక్కడ కంప్లీట్గా ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసాం. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఒక విండో వచ్చింది. ఈ విండోని కస్టమైజేషన్ విండో బ్లైండ్తో డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. అండ్ దీని కంటిన్యూషన్లోనే టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్లో ఏంటంటే మనం కంప్లీట్గా ఇది టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట, స్టోరేజ్ కోసం. ఇది ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. అండ్ ఈ టీవీ బ్యాక్ సైడ్ చూస్తే ఇది కంప్లీట్గా టెక్స్చర్ మార్బుల్ అండి. ఇది స్కై డేకర్ కంపెనీ యూజ్ చేస్తాం, 1 mm గ్లాస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం మాన్యువల్ ర్యాప్టర్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ ప్రొఫైల్ లైట్తో హైలైట్ చేసాం డిజైనింగ్ అనేది. కింద కూడా మొత్తం అంతా స్టోరేజ్ ప్లాన్ చేసాం ఇక్కడ బోత్ సైడ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తే మీకు పార్టీషన్ అనేది ఒకటి ఇచ్చాము. టీవీ యూనిట్కి కంటిన్యూషన్లో ఇచ్చాము ఈ పార్టీషన్ అనేది. అండ్ ఇక్కడ చూసేసరికి మీరు ఇది కంప్లీట్ పూజా మందిర్ అండి. యాక్చువల్లీ ఇక్కడ పూజా మందిర్కి స్పేస్ లేదు కిచెన్లో. సో కస్టమర్ అనే వాళ్ళు ఏంటంటే మనకు పూజా మందిర్ సపరేట్గా కావాలి అని చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ ప్లాన్ చేసాము. ఇవి ఎంట్రన్స్ వచ్చేసరికి టఫ్ అండ్ గ్లాస్ డోర్స్. ఇవి శంకు చక్రాలతో ఇక్కడ డిజైనింగ్ అనేది హిచ్చింగ్ డిజైనింగ్ ఇచ్చాము. ఇది ఈ డోర్స్ అనేది బోత్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ కూడా మనము చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ చూస్తే శ్రీచక్రం అనేది ప్లాన్ చేసాము. ఇక్కడ హిచ్చింగ్ గ్లాస్ వర్క్. ఇక్కడ బాబాది డిజైనింగ్ అనేది ఇచ్చాము, డిజిటల్ ప్రింటింగ్ ఇది. అండ్ కింద డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చామండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్లోనే కిచెన్ అనమాట ఇది. ఈ కిచెన్ కూడా మొత్తం టోటల్గా అక్రిలిక్ యూజ్ చేసామండి. ఈ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ అనేవి 3 ప్రొవైడ్ చేసాము. అండ్ ఒక బాటిల్ పుల్అవుట్ కూడా ప్రొవైడ్ చేసాము ఇక్కడ. ఇది చిమ్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే మనం క్యాఫ్ కంపెనీది ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ బడ్జెట్లోనే ఇచ్చాము టోటల్గా ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తే ఇక్కడ ఏంటంటే మనకు బిల్డర్స్ అనేది సెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మొత్తం సిమెంట్ సెల్ఫ్స్. సో దానికి మొత్తం మేము ఫ్రేమ్ వర్క్ అనేది చేసాము. ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము ఇక్కడ మిడిల్లో. పైన లాఫ్ట్ కూడా టోటల్ ఫ్రేమ్ వర్క్ అనమాట ఇది. కింద కూడా స్టోరేజ్ ప్లాన్ చేసామండి ఇదంతా. అండ్ నెక్స్ట్ కంటిన్యూ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూసేసరికి ఇక్కడ ఒక స్టడీ యూనిట్ అనేది ప్లాన్ చేస్తాం. స్టడీ టేబుల్. ఇది ఫోల్డబుల్ స్టడీ టేబుల్ అండి. అండ్ ఇక్కడ దీని కంటిన్యూషన్లోనే ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము. కింద డ్రా స్టోరేజ్ అనేది ఒకటి ఇచ్చాము. అండ్ దీని కంటిన్యూషన్లోనే మనకు విండో వచ్చింది. ఆ విండోని కూడా ఏంటంటే మనం జీబ్రా బ్లైండ్తో ఇక్కడ డిజైనింగ్ అనేది ప్లాన్ చేసాము. ఈ రూమ్ కలర్ కాంబినేషన్లోనే వెళ్ళామన్నమాట, ఇది కలర్ కాంబినేషన్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బెడ్ అండి. ఈ బెడ్ కూడా ఏంటంటే మనం హైడ్రాలిక్ టైప్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ మ్యాట్రెసెస్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. ఇది హైడ్రాలిక్ బెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తే ఒక చిన్న టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక విండో వచ్చింది. ఈ విండోని కూడా సేమ్ ఇదే కాంబినేషన్లో ఉన్న జీబ్రా బ్లైండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే మొత్తం సిమెంట్ సెల్ఫ్స్ అండి. ఇవి బిల్డర్స్ ఇచ్చారు, బిల్డర్స్ ప్రొవైడ్ చేశారు. వీటిని జస్ట్ మనం ఏంటంటే స్లైడింగ్స్ విత్ ఫ్రేమింగ్ చేసాం వర్క్ అనేది.
యాక్చువల్లీ ఇది కంప్లీట్గా టోటల్ సిమెంట్ సెల్ఫ్స్ అనమాట. క్లయింట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇది బ్రేక్ చేసేసి మాకు మొత్తం బాక్స్ టైప్ అంటే వీళ్ళకి నచ్చినట్టుగా స్టోరేజ్ కావాలన్నారు. సో ఇక్కడ మొత్తం బ్రేక్ చేసేసి మొత్తం మళ్ళీ బాక్స్ వర్క్ చేసాం ఇది. అండ్ దీని కంటిన్యూషన్లో మీరు చూస్తే బెడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఇదంతా వాల్ డిజైనింగ్ ఇచ్చాం అనమాట. వాల్ పేపర్ ఇది గ్లిటర్ కాంబినేషన్ ఇదంతా. నెక్స్ట్ కిడ్స్ రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ రూమ్ అండి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఏంటంటే ఒక టీవీ యూనిట్ అనేది ప్లాన్ చేసాము. నెక్స్ట్ విండో బ్లైండ్ కూడా ఇక్కడ సేమ్ విండో వచ్చింది, అక్కడ కూడా విండో బ్లైండ్ అనేది ప్లాన్ చేసాము. ఇది జీబ్రా బ్లైండ్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ మొత్తం ఇదంతా ఏంటంటే మనము సేమ్ ఫ్రేమింగ్ వర్క్ అండి. ఇది కూడా ఇది మొత్తం సిమెంట్ సెల్ఫ్స్ అనమాట. ఇదంతా మనం ఫ్రేమ్ వర్క్ వరకే చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఏంటంటే స్టోరేజ్ ఎక్కువ అడిగారు ఇక్కడ. సో మనం ఏం చేసామంటే ఇక్కడ ఈ సిమెంట్ సెల్స్ అండ్ దీని కాంబినేషన్ సైడ్ కూడా కంటిన్యూషన్ ఏం చేసామంటే ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఒకటి ప్లాన్ చేసి ఇచ్చాము. అండ్ ఇదంతా మొత్తం బాక్స్ వర్క్ చేసామండి. ఇది ఈ స్లైడింగ్ డోర్స్ అనేది స్టోరేజ్ పర్పస్ కోసం వాళ్ళు అడిగారు. సో దానికోసం అని చెప్పేసి అంత బాక్స్ వర్క్లో మనము ఈ స్టోరేజ్ ప్లాన్ చేసామన్నమాట. ఇవి లామినేట్స్ మొత్తం మనకు అడ్వాన్స్ అండ్ స్కై డెకర్ కంపెనీ యూజ్ చేసామండి. 1mm హై గ్లాసీ లామినేట్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక సీక్రెట్ లాక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసాము. ఈ ఇన్సైడ్ ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ మీరు చూస్తే ఈ వాల్ మొత్తం ఏంటంటే కస్టమైజేషన్ డిజైన్ అన్నమాట. ఇది ఈ రూమ్ థీమ్ ప్రకారం ఈ డిజైనింగ్ కూడా మేము ప్లాన్ చేసాము. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా సర్వీస్ కింద కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి. సీకే హోమ్ ఇంటీరియర్స్ అండ్ సీకే వాల్ స్కిన్ ఇంటీరియర్స్, మార్కాపూర్, దర్శి అండ్ హైదరాబాద్ మా బ్రాంచెస్ ఉన్నాయండి. ఆల్ ఓవర్ ఏపీ అండ్ హైదరాబాద్లో మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.